2 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనం. మైక్లో చదువు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచుండను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చూడండి, అపోస్తుడైన పౌలు క్రైస్తవులకు రాస్తున్నాడు. చూడండి, అపోస్తుడైన పౌలు క్రైస్తవులకు రాస్తున్నాడు. ఏమనంటే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే ఆంతర్య పురుషుడు, ద ఇన్నర్ మ్యాన్. మన మనస్సు, మన హృదయము, మన ఆత్మ ఏంట్లో అయితే ఇమిడి ఉన్నాయో ఆ ఆత్మ గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. బాహ్య పురుషుడు కాదు, మన కంటికి కనిపించే ఈ శరీరము, ముక్కు, నోరు కాదు, కానీ మన దేవుడు దేంట్లో అయితే నివసిస్తున్నాడో దాన్ని ఇన్నర్ మ్యాన్ అంటారు. ఆంతర్య పురుషుడు అంటే దేవుని సన్నిధి, దేవుడు, దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధత, దేవుని నీతి, దేవుని పైన విశ్వాసము, దేవుని కనికరము, ఇవన్నీ నివసించే చోటును ఆంతర్య పురుషుడు అని అంటారు. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్నర్ మ్యాన్, ఆంతర్య పురుషుడు. చూడండి, ఆంతర్య పురుషుడు గురించి ఏమని చెప్తున్నాడు? కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. బాహ్య పురుషుడు అంటే శరీరం, ఆంతర్య పురుషుడు అంటే కంటికి కనిపించని ఆత్మ, మన హృదయము, మన ఆలోచనలు, మన ఊహలు, దేంట్లో నుంచి అయితే వస్తాయో దాన్నే ఆంతర్య పురుషుడు లేదా ఆత్మ అని అంటారు. అది కంటికి కనిపించదు ఆంతర్య పురుషుడు. సో ఆంతర్య పురుషుల్లో దేవుడు నివసిస్తాడు, మీకు చెప్పాను ఇందాక. సో ఆంతర్య పురుషుడు బలపడాలి. దేని ద్వారా బలపడతాడు? దేని ద్వారా ఉజ్జీవింపజేయబడతాడు? ప్రార్థించినప్పుడు, వాక్యం చదివినప్పుడు, దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవుని పైన విశ్వాసం వచ్చినప్పుడు మన ఆంతర్య పురుషుడు బలం పొందుతాడు, ధైర్యం పొందుతాడు, జీవం పొందుతాడు. సో ఆ ఆంతర్య పురుషుడు గురించి అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ, మీ ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడాలి, దినదినము మన విశ్వాసం గొప్పది కావాలి, దినదినము దేవుని పట్ల మన భక్తి గొప్పది కావాలి, దినదినము మన ఆసక్తి దేవుని పట్ల, దేవుడు అంటే ఆకలి దప్పులు ఎక్కువ కావాలి. ఆంతర్య పురుషుడు, ఈ ఆంతర్య పురుషుడు బలహీనమైపోతే మనము చెడిపోతాం. మన మనస్సు, మన హృదయము కేంద్రీకరం ఆంతర్య పురుషునికి. సో ఆ ఆంతర్య పురుషుడిలో వాక్యం నివసించాలి, దేవుని పట్ల విశ్వాసం నివసించాలి. అప్పుడు దేవుని పట్ల విశ్వాసము, దేవుని వాక్యము ఈ ఆంతర్య పురుషుల్లో నివసిస్తున్నప్పుడు మనము అధైర్యపడము. చూడండి, అక్కడ మాట ఉందా? కావున మేము ఆధైర్యపడము. ఎందుకు ఆధైర్యపడమంటే మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. చూడండి ముందుకి, మా బాహ్య పురుషుడు కృషించిపోచున్నాను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఎలా నూతనపరచబడుచున్నాడు అంటే, ఊరికినే మనం కూసుకొని ఉంటే, మనం ఏమి చేయకుండా ఉంటే, విశ్వసించకుండా ఉంటే, ప్రార్థించకుండా ఉంటే అదంతకే అది నూతనపరచబడుతుంది అని మనం ఎప్పుడు అనుకోకూడదు. దాన్ని నూతనపరిచేవాడు మన దేవుడు. మన మనస్సుని, మన హృదయాన్ని, మన ఆలోచనల్ని ఉజ్జీవింపజేసేవాడు, నడిపించేవాడు, బలపరిచేవాడు, దృఢపరిచేవాడు, ధైర్యపరిచేవాడు ఆంతర్య పురుషుడు. మనం ఈ లోకంలో దేన్నైతే చూసి భయపడతామో, శ్రమలు, రోగాలు, యుద్ధాలు, మరణము, ఖడ్గము, వ్యాధి, లేమి, కరువు, ధనం లేని స్థితి, పని లేని స్థితి, ఆరోగ్యం లేని స్థితి, దేన్ని చూసైతే భయపడుతుంటామో ఆ ఆంతర్య పురుషుడు బలపడుతున్నప్పుడు ఈ కంటి కనిపించే దేన్నైనా మనము లెక్క చేయము. అందుకనే హెబ్రీ పత్రిక చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వాస వీరులు
వచనం చెప్తున్నాను. 11వ అధ్యాయము చూడండి, 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, పేజ్ నంబర్ 207. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. చూడండి, విశ్వాసాన్ని బట్టి. విశ్వాసం ఎక్కడ ఉంటుంది? ఆంతర్య పురుషుల్లో. మన కంటి కనిపించే గుండెలోను, మన కంటి కనిపించే కళ్ళల్లోను, ఈ శరీరంలోను, ఈ చేతుల్లోను, కాళ్ళల్లోను, వేలల్లోను, తలలోనూ ఉండదు. ఆంతర్య పురుషుల్లో ఉంటుంది విశ్వాసం. ఆ విశ్వాసం ఎలా ఉంటుంది? మోషేని క్రీస్తు విషయమైన నింద, ఒక ఫరో కుమార్తె యొక్క కుమారుడు లేదా ఫరో రాజు యొక్క మనుమడు అనిపించుకోవడం కంటే క్రీస్తు విషయమై శ్రమలు అనుభవించాలి, క్రీస్తు విషయమై సిగ్గు అనుభవించాలి, క్రీస్తు విషయమై నిందలు అనుభవించాలి, క్రీస్తు విషయమై శ్రమ పడాలి, దెబ్బలు తినాలి, చనిపోవాలి అనే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎలా డిసైడ్ చేశారంటే, ఆంతర్య పురుషుల్లో, లోపల హృదయంలో, లోపల మనస్సులో దేవుని మీద విశ్వాసమును బట్టి. మొదటి వచనంలోనే, 24వ వచనంలోనే చూసాం మనము, విశ్వాసమును బట్టి. విశ్వాసం ఎక్కడ ఉంటది? ఆంతర్య పురుషుల్లో. ఈరోజు మనకి ఈ ప్రపంచంలో మన కంటికి కనిపించే ధనము కానీ, స్నేహితులు కానీ, కుటుంబం కానీ, లోకం కానీ, ఏదైనా కానీ మనకు దేవుని కంటే ఇవే ఎక్కువగా కనిపిస్తుంటే మన ఆంతర్య పురుషుల్లో విశ్వాసం లేదని అర్థం. మనం ఇప్పటికీ ఈ లోకం చుట్టే మన మనస్సు, ఆకాశం కిందే మన మనస్సు తిరుగుతుంటే, మన ఆలోచనలు తిరుగుతుంటే, మన పనుల చుట్టూ, మన కుటుంబం చుట్టూ, మనుషుల చుట్టూ, స్నేహితుల చుట్టూ, బంధువుల చుట్టూ, ఈ లోక టెక్నాలజీ చుట్టూ, ధనం చుట్టూ, మనుషుల చుట్టూ, దేన్నైనా కూడా మన మనసు 24 గంటలు దీని మీదే తిరుగుతుంటే మన ఆంతర్య పురుషుల్లో ఏం లేదు? విశ్వాసం లేదు. కంటికి కనిపించే మరణమైన, ఖడ్గమైన మోషే లెక్క చేయలేదంటే ఆంతర్య పురుషుల్లో విశ్వాసం ఉంది దేవుని మీద. అందుకని ఫరో రాజును, లక్షల మంది సైన్యాన్ని ఎదిరించి ఎలా నిలబడ్డారు ఆ రోజు వాళ్ళు? ఆంతర్య పురుషుల్లో దేవుని మీద విశ్వాసం. ఆ దేవుని మీద విశ్వాసం ఆంతర్య పురుషుల్లో ఏం చేస్తుంది? ఆంతర్య పురుషుల్లో మన మనసుకి జ్ఞానం కలుగు చేస్తుంది. ఈ భూమి మీద కనిపించే మట్టి మనుషుల కంటే నా దేవుడు గొప్పోడు అనే ఆలోచన, దృఢత్వము ఆంతర్య పురుషుల్లో విశ్వాసాన్ని బట్టి కలుగుతుంది. ఇంతకు ముందే చెప్పాను నేను, ఆంతర్య పురుషుల్లో విశ్వాసము, దేవుని పట్ల విశ్వాసం, దేవుని పట్ల విధేయత, దేవుని పట్ల ప్రేమ, దేవుని పట్ల భక్తి, ఆత్మతో సత్యంతో ఆరాధించడం, ఇవన్నీ ఆంతర్య పురుషుల్లో జరిగే పని. సో ఇంకా చూద్దాం ముందుకి. చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఈ రోజు మనము ఎంచుకునే డిసైడింగ్ ఫ్యాక్టర్ లో లేవు. మోషే ఆల్రెడీ విశ్వాసాన్ని బట్టి ఎంచుకున్నాడు. ఈ లోకం కావాలా, రాజు మనవుడు అనిపించుకుంటావా, లేదా దేవుని బిడ్డ అనిపించుకుంటావా, ధనవంతుడు అనిపించుకుంటావా, రాజు కుమార్తె యొక్క కుమారుడుగా, లేదా దేవుని సేవకుడుగా, దేవుని దాసుడుగా, భూమి మీద మిక్కిలి సాత్వికుడుగా పేరు పొందుతావా, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా పేరు పొందుతావా? ఆప్షన్, 2 ఆప్షన్లు ఎంచుకున్నాడు. క్రీస్తు విషయమైన నింద, ఆయన గురించి శ్రమ, ఆయన గురించి బాధ, ఆయన గురించి కరువు, ఖడ్గం అన్నిటిని ఎదుర్కొంటానని డిసైడ్ చేసుకున్నాడు. ఈరోజు మనం డిసైడ్ చేయలేదు. ఇంకా మనకు దేవుని కంటే ఈ లోకంలో ఎవరో ఏదో ఎక్కువగా ఉన్నారు. సో నేను చెప్తున్నాను, ఈరోజు నేను డిసైడ్ చేసుకున్నాను. 8 సంవత్సరాలు అయ్యింది నేను డిసైడ్ చేసుకుని, నాకు నా దేవుని కంటే ఎవరు ఎక్కువ కాదు. నాకు నా దేవుని కంటే మోషే ఎలా డిసైడ్ చేసుకున్నాడు, ఫరో కుమార్తె
ఫరో మనముని అనిపించుకోవడం కంటే దేవుని విషయమై నేను నిలబడటం ఎంత గొప్పదో ఈరోజు నేను కూడా డిసైడ్ చేసుకున్నాను. ఏమని? దేవుని సేవకుడుగా ఈ లోకంలో ఆయన నామం కోసం నిలబడటం గొప్ప ధన్యత. బిల్లీ గ్రామ్ అనే పాస్టర్ని, అమెరికా పాస్టర్, ద మోస్ట్ ఫేమస్ ఎవాంజలిస్ట్ ఇన్ క్రిస్టియన్ హిస్టరీ. క్రైస్తవ చరిత్రలో బిల్లీ గ్రామ్ అని ఆయన 15 మంది ప్రెసిడెంట్లకి ప్రార్థన చేశాడు. 15 మంది ప్రెసిడెంట్స్కి ఆయన ప్రార్థన చేశాడు. ఒకరి తర్వాత ఒకరు 4 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి అమెరికాలో జరిగే ఆ ప్రెసిడెంట్ పోటీల్లో 15 మంది ప్రెసిడెంట్ గెలిచిన వారిని ప్రార్థన చేశాడు. 99 సంవత్సరాలు ఆయన బతికాడు. 2019లో ఆయన చనిపోయాడు. ఆయన ఒకసారి అన్నారు, నువ్వు కూడా ప్రెసిడెంట్ అంటే నువ్వు ఫేమస్ కదా, అమెరికాలో వరల్డ్ వైడ్ గా ఫేమస్ ఎవాంజలిస్ట్ కదా, అమెరికా ప్రెసిడెంట్ నువ్వు పోటీ చేయొచ్చు కదా అని ఆఫర్ వచ్చినప్పుడు, అలా అన్నప్పుడు కోట్ల మంది వస్తారు కదా నీ మీటింగ్కి, లక్షల మంది వస్తారు కదా నీ మీటింగ్కి, నువ్వు ప్రెసిడెంట్ అమెరికాతో పోటీ చేయొచ్చు కదా అని అన్నప్పుడు, నేను ఇప్పుడు దేవుని సేవకుడుగా ఉండే ఈ స్థాయిని, ఈ గొప్ప స్థాయిని విడిచి ప్రెసిడెంట్ అనే లెవెల్కి నన్ను తగ్గించుకోవాలని అనుకోవటం లేదు అని జవాబిచ్చాడు. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కంటే కూడా గొప్పదని ఏది ఎంచుకున్నాడు ఆయన? దేవుని సేవకుడుగా, క్రీస్తు సేవకుడుగా ఈ లోకంలో బతకడం ఎంచుకున్నాడు. ప్రెసిడెంట్ అయితే ఎన్ని డబ్బులు, ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు కదా. అమెరికా నంబర్ 1 ఇన్ మనీ, డబ్బులు నంబర్ 1 స్థాయిలో ఉంది ప్రపంచంలో 200 దేశాల్లో. చూడండి, మన చూపు, మన మనసు ఎక్కడుంది? ఈ భూమి మీదే, మనుషుల చుట్టే. మనతో ఉండే సంబంధాలు, మనతో ఉండే మనుషులు, వీటి చుట్టే మన మనసు తిరుగుతున్నాయి. ఇంకా మనము కొలస్సీ పత్రికలో చెప్పిన విధానంగా పైనున్న వాటినే మీరు వెతకండి అంటే మనం వెతకడం లేదు. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తు కూడా లేఖబడిన వారైతే, పేజ్ నంబర్ చెప్పమా? 183, కొత్త నిబంధన 183 పేజ్ నంబర్. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తు కూడా లేఖబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఈరోజు ఎంతమంది వెతుకుతున్నారు దేవుని? దేవుని కుడి పార్శ్వముందున్న యేసుక్రీస్తును ఎంతమంది వెతుకుతున్నారు? మనకు ఆయన విలువ తెలియదు, ఆయన ప్రేమ తెలియదు. ఆయన ప్రేమ తెలిస్తే ఆ వ్యక్తిని మనము వెతుకుతాం. ఆ ప్రేమ మనకు అర్థమవుతే ఆ వ్యక్తిని మనము వెతుకుతాం. ఇంత గొప్పగా ప్రేమిస్తున్నాడా, ఇంత గొప్పగా నన్ను రక్షించాలనుకుంటున్నాడా, ఇంత భయంకరమైన శిక్ష నా కొరకు అనుభవించాడా అనే జ్ఞానోదయము, అనే గ్రహింపు ఇప్పటికీ మనకి ఎవ్వరికీ కలగలేదు. ఆ గ్రహింపు మనలో కలిగితే, ఆ దేవుని ప్రేమ ఈ హృదయానికి రుచి తగిలితే, అప్పుడు ఎవరిని దేవుని మనము లెక్క చేయం. ఈరోజు నేను నా ఉద్యోగం లెక్క చేయను, నా జీవితం లెక్క చేయను, ఏది లెక్క చేయను, నా కుటుంబాన్ని కూడా నేను లెక్క చేయను. ఎందుకంటే దేవుని ప్రేమ నాకు రుచి తగిలింది కాబట్టి, నాకు ఆయన చిత్తమే, ఆయన ఉద్దేశమే, ఆయన ప్రణాళికే, ఆయన నామమే, ఆయన మహిమ నాకు ముఖ్యం. సో ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎంచుకోవడం, వెతకడం, పైనున్న వాటిని వెతకడం అంటే దేవుణ్ణి వెతకడం, దేవుని నీతిని వెతకడం, ఆయన అడుగు జాడలు, ఆయన వాక్కును వెతకడం. చూడండి, ఇంకా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం.
మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను ఎప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం చేయకూడదు. చూడండి మా 4వ అధ్యాయము 8వ వచనం, పేజ్ నంబర్ 180, పేజ్ నంబర్ 180, 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, విశ్వాసులారా, క్రైస్తవులారా, చర్చికి వచ్చే ప్రజలారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో. చూడండి, న్యాయమైనవి, పవిత్రమైనవి, యథార్థమైనవి, సత్యమైనవి మనము వెతకడం లేదు ఈరోజు కదా. ఎంతమంది వెతుకుతున్నాం? మాన్యమైనవి, సత్యమైనవి. దేవునికి సంబంధించింది ఏదైనా అది సత్యమైనది, దేవునికి సంబంధించింది ఏదైనా అది ఖ్యాతి కలిగింది, దేవునికి సంబంధించింది ఏదైనా అది న్యాయమైనవి, దేవునికి సంబంధించింది ఏదైనా అది పవిత్రమైనవి. ఏమని చెప్తున్నాడు పౌలు? ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనస్సు ఉంచుకునుడి, వాటి మీద ధ్యానం ఉంచుకునుడి. వీటి మీద మన మనస్సు లేకపోతే వేరే వాటి మీద, వేరే విషయాల మీద మన మనస్సు ఉండిపోతుంది. చూడండి, గమనిస్తున్నారా నా మాటలు? మనకు దేవుని మీద ధ్యాస లేకపోతే, దేవుని మీద మనస్సు లేకపోతే వేరే వారి మీద, వేరే వాటి మీద మనస్సు ఉన్నట్లు. వేరే వాటి మీద, వేరే వారి మీద మన మనస్సు ఉన్నట్లయితే దేవుని మీద మన మనస్సు, దేవుని విషయాల మీద, రమ్యమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద మన మనస్సు, మన ఆలోచనలు, మన ఊహలు లేనట్లు కదా. అందుకనే ఊహలు నా దూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహలు నా దూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. గమనించారా? నా ఊహలు, నా ఊటలు నీలోనే ఉన్నవి. ఆయన ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు. ఆయన నాలో ఉన్నాడు. ఆయనలో ఉంటే నీ మనస్సు, నీ ఆలోచనలు ఆయన మీద ఉంటే పైన వాటిని నువ్వు వెతుకుతున్నట్లు. సో చూడండి, మనకు పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే ఎన్నుకోవటం, డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డిసైడ్ చేసుకోకపోతే ఎప్పుడు మనకు ఆయన దొరకడు. సో ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరు, స్త్రీలు, పురుషులు, మనందరం చూడండి, నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే నేను డిసైడ్ చేసుకున్నాను, నాకు దేవుడు కావాలి, యేసయ్య కావాలి, నిత్య జీవం కావాలి. ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇరుకలైనా, ఎన్ని ఇబ్బందులైనా, తినడానికి ఉన్నా లేకున్నా ఆయన కోసం నిలబడాలని నిర్ణయించుకోవాలి. మోషే నిర్ణయించుకున్నాడు, అపోస్తులైన పౌలు నిర్ణయించుకున్నాడు. నా ప్రాణము నాకెంత మాత్రమో ప్రియమైనదిగా ఎంచుకునలేదు. అపోస్తుల కార్యాలు చూడండి, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 24, 28 అనుకుంటా. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం. అయితే దేవుని కృపా సువార్తను గురించి పేజ్ నంబర్ చెప్పమ్మా. 123. పేజ్ నంబర్ 123. చదువుమా. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగు. చూడండి, పరిగెడుతున్నాడంట, భక్తిలో పరిగెడుతున్నాడు, క్రైస్తవ విశ్వాసంలో పరిగెడుతున్నాడు.
ఇంకా మనము క్రైస్తవ పరుగు పందెంలో అడుగుని పెట్టలేని స్థితిలో ఉన్నాం. పౌలు ఆల్రెడీ పరిగెడుతున్నాడు, క్రీస్తులో పరిగెడుతున్నాడు, క్రీస్తు ఇచ్చే బహుమానం కొరకు పరిగెడుతున్నాడు. మీలో ఎంతమంది పరిగెడుతున్నారు? దేవునిలో పరిగెడుతున్నారా? ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండాలి, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి అని ఎంతమంది పరిగెడుతున్నారు? మీలో పరిగెట్టాలి. ఆ పౌలు, అపోస్తలుడైన పౌలు క్రైస్తువులను చంపడానికి పరిగెత్తేవాడు ఈరోజు ప్రజల్ని క్రీస్తు విషయమై కాపాడడానికి, క్రీస్తు పాదాల దగ్గర నడిపించడానికి పరిగెడుతున్నాడు. మనం ఇంకా కూర్చుండిన స్థితిలోనే ఉన్నాం. ఆయనలో నిలబడి పరిగెత్తే స్థితిలో క్రీస్తుని అందుకోవాలి, క్రీస్తు చేయి పట్టుకోవాలనే పరుగు పందెంలో మనం లేము ఈరోజు. ఆ పరుగులో నువ్వు ఉంటే నీ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆ పరుగులో నీవు ఉంటే నీ ధ్యాస వేరుగా ఉంటుంది, నీ ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఇంకా ఈ లోక సంబంధమైన సుఖభోగాలు ఏది నిన్ను అంటుకోవు. ఎందుకంటే ఆ డిసిషన్ జరిగింది దేవుని మూలంగా కదా. దేవుని మూలముగా పుట్టిన వారు ఈ లోకమును జయించుదురు. నువ్వు దేవుని మూలంగా పుడితే, దేవుడి నీ హృదయాన్ని తాకితే నువ్వు పరిగెడతావు. అపోస్తలుడైన పౌలు పరిగెడుతున్నాడు. చూడండి ఇంకా 24వ వచనం. నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. అక్కడ మోసే ఫరో రాజు కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట ధన్యత కాదు, క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచుకున్నాడు. 24వ వచనం 11 హెబ్రీలో. ఇక్కడ పౌలు నా ప్రాణము క్రీస్తు విషయమై నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకునటలేదు. డిసైడ్ చేసుకోవాలి. ఈరోజు నువ్వు నేను డిసైడ్ చేసుకుంటేనే దేవునితో ఉంటాం, దేవునిలో ఉంటాం, ఆయనలో స్థిరంగా ఉంటాం. శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా పడిపోం. డిసైడ్ చేసుకోవాలి. నీ మనసులో నిర్ణయించుకోవాలి. కరువు అయినా, ఖడ్గమైనా, బాధ అయినా, వ్యాధి అయినా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరవు అని డిసైడ్ చేసుకోవాలి. డిసైడింగ్ ఆలోచన ఎలా వస్తుంది? ఆయన వాక్కు వినాలి. ఆ దేవుని ఆలోచనలు నీ మనసులో ఎలా నిలుస్తాయంటే ఆ వాక్యంతో సంబంధం కలిగి ఉండాలి. ఈరోజు మన ప్రజలు, మన సంఘస్థులు చాలా మంది దేవుని వాక్యానికి దూరం అయిపోయారు. దేవుని వాక్యం మీలో ఎంతమంది ఉంటారు? ప్రతిరోజు చెప్పండి ఒకసారి, చేయలెత్తి చూపించండి. స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుని వాక్యం ప్రతిరోజు నా ఫోన్లో, నా టీవీలో వింటానని ఒకసారి చేతులెత్తి చూపించండి. ఎవరు వినరా? వినేవాళ్ళు చెప్పండి యథార్థంగా. ఇక్కడ పురుషుల్లో నువ్వు వింటావు, అన్న వింటావు. ఇంకా అంటే నేను చూస్తేనే ఎత్తారా? ఎత్తండి. ఎవరెవరు? కరెక్ట్. ఓకే, 1 2 3 అంటే 3 పురుషుల్లో 3, ఇక్కడ స్త్రీల్లో. అచ్చా, అంటే 4 క్రీస్తు దగ్గరికి పరిగెత్తాలనుకుంటున్నారనమాట. చూడండి ఏం బిజీ అయిపోయాం. ఒక్క విషయం గమనించండి, మనం దేవునిలో ఉన్నా మన వయసు గతించిపోతుంది, దేవునిలో లేకున్నా మన వయసు గతించిపోతుంది. సమయం అనేది ఆగదు. నువ్వు పని చేసుకున్నా, ఎంత సంపాదించినా సమయం గతించిపోతుంది, నీ వయసు తరిగిపోతుంది. దేవునిలో ఉన్న నీ వయసు తరిగిపోతుంది, నీ వయసు గతించిపోతుంది. చావుకు మనము దగ్గర పడుతున్నాం. మన గుండె ఆగిపోయే స్థితి ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. సో నువ్వు పని చేసుకున్నా, దేవునిలో ఉన్నా, దేవునిలో లేకున్నా సమయం గతించిపోతుంది. ఇప్పుడు నా వయసు 29, ఏప్రిల్ నెక్స్ట్ మంత్ నాకు 30 సంవత్సరాలు అవుతుంది. అర్థమవుతుందా? ఎంత ఈజీగా నాకు వయసు గతించిపోయింది. 30 సంవత్సరాలు. ఇంకా బతికితే ఇంకా 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు బ్రతుకుతాం. సో దేవునిలో ఉన్నా, దేవునిలో లేకున్నా గతించిపోతుంది వయసు. అందుకనే దినములు చెడ్డవి కనుక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక
5వ అధ్యాయం అనుకుంటా. దినములు చెడ్డవి గనుక అని ఉంటా చూడండి. ఎలాంటి రోజుల్లో మనం వెతుకుతున్నాం, ఎలాంటి రోజుల్లో దేవుడు నన్ను వెతకమని కోరుకుంటున్నాడు. దినాలు చెడ్డవి. 5వ వచనం. ఎన్నో అధ్యాయమా? 5:15. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. అందరూ చాలా ఇంపార్టెంట్ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ 2026 మార్చి 8వ తేదీ యొక్క దినాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకోండి. మనం దేవునిలో ఉన్న సమయం గతించిపోతుంది. మనకు నచ్చినట్టు జీవిస్తున్న సమయం గతించిపోతుంటది. మన వయసు తరిగిపోతుంటది, దినాలు గడిచిపోతుంటది. మరి ఎలా నువ్వు నిర్ణయించుకోవాలి? నీ మనసులో, నీ హార్ట్లో నిర్ణయించుకోవాలి. చూడండి, వాక్యం చెప్పడం నా బాధ్యత, దేవుని వైపు తిరగండి అని చెప్పడం నా బాధ్యత, వాక్యం వినండి అని చెప్పడం దైవజనునిగా నా బాధ్యత, దేవుని వైపు చూడండి, దేవుని వెదకండి అని చెప్పడము నా బాధ్యత. దిస్ ఇస్ మై వర్క్. ఇది నా పని. నా జీవితంలో నాకు ఏదైనా గొప్ప పని, పెద్ద పని, అమూల్యమైన పని, విలువైన పని ఏదైనా ఉందా అంటే మిమ్మల్ని దేవుని వైపు తిప్పడమే. మీరు దేవుని వైపు తిరగండి, దేవుని వైపు చూడండి అని చెప్పడమే నా గొప్ప ధన్యత, గొప్ప పని లోకంలో. కాబట్టి దేవుని వైపు తిరగండి. చూడండి, దినములు 15వ వచనం. దినాలు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. చూడండి, మనము ఇప్పుడు దేవుణ్ణి వెతకకపోతే, ఇప్పుడు మనము దేవుణ్ణి వెంబడించకపోతే, ఇప్పుడు మనము దేవుని కొరకు మన హృదయము, ప్రాణము, మనస్సు ఇవ్వకపోతే మనము ఎలాంటి వారమంట? అజ్ఞానులము, అవివేకులము. నువ్వు దేవుణ్ణి వెతకడం లేదంటే నువ్వు అజ్ఞానురాలు. నువ్వు దేవుణ్ణి వెతకడం లేదంటే నువ్వు అజ్ఞానివి. చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి వెతకండి, సద్వినియోగం చేసుకోండి. దేవునిలో ఉన్న వయసు సమయం గతించిపోతుంది, దేవునిలో లేకున్నా వయసు సమయం గతించిపోతుంది. కాబట్టి ఏది గొప్పదంటే ఇప్పుడు నేడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, నేడే రక్షణ దినం, నేడే అనుకూలమైన సమయం ఉండగానే సద్వినియోగం మనము చేసుకోవాలి. చూడండి, ఇంకా ముందుకు చదువుతాం. 17వ వచనం. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకోండి. మరియు చూడండి, ప్రభు యొక్క చిత్తాన్ని మనం గ్రహించాలి, దేవుని ఇష్టాన్ని మనం గ్రహించాలి, దేవుని వెతకాలి. ఎప్పుడు ఆయన ఇష్టం అర్థమవుతుందంటే ఆయన గురించి మనం విన్నప్పుడు. ఆయనకి ఇష్టం అయిందా ఏది, ఆయన ఇష్టం ఏది, ఆయన చిత్తం ఏది, ఆయన ఉద్దేశం ఏది, ఆయన గురించి మనము వాక్యం వింటేనే అర్థమవుతుంది. ఈ వాక్యంతో చూడండి, ఈ అమూల్యమైన దేవుని సజీవమైన వాక్కుతో మనకు సంబంధం లేకపోతే దేవునితో సంబంధం మనకు లేనంటే. ఈ దేవుని వాక్యం అంటే మనకు ప్రేమ లేకపోతే దేవుడు అంటే మనకు ప్రేమ లేదని అర్థం. మనకి ఎవరైనా ఇష్టమైతే ఆ మనిషి మాటలు వింటామా లేదా? ఆ మనిషితో మాట్లాడతామా లేదా? మరి దేవుడు ఇష్టమైతే దేవునితో మాట్లాడతావు. దేవుడు ఇష్టమైన వ్యక్తి అయితే ఆయన గురించి నువ్వు వింటావు. ఆయన అంటే ప్రేమ ఉంటే ఆయన మాటలు నువ్వు వింటావు. ఒకవేళ నీవు వినటం లేదంటే ఆయన మాటలు నీకు ఆయన అంటే ప్రేమ లేదని అర్థం. చూడండి,
చాలా ఎంతో గొప్ప ధన్యత ఈరోజు మనం బ్రతుకున్నామంటే. మనకి ఎంత గొప్ప ఛాన్స్ ఉందంటే దేవదూతలకు లేని ఛాన్స్ మనకుంది ఈరోజు. ఈ భూమి మీద వాకింగ్ విత్ ద లార్డ్, టాకింగ్ విత్ ద లార్డ్, హ్యావ్ అ ఫెలోషిప్ విత్ ద లార్డ్, దేవునితో సంబంధం కలిగి ఉండటం, దేవుని ప్రేమించడం, దేవుని విశ్వసించడం. ఇర్మియా గ్రంథంలో ఏమని చెప్తాడంటే, నా ప్రజలు, నన్ను నమ్ముకున్న ప్రజలు, వాళ్ళు ఎలాంటి ఇరుకులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కరువు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి లేమి వచ్చినా నేను వాళ్ళని లేవనెత్తుతాను. నా ప్రజలు నిలవబడతారు, నా ప్రజలు నన్ను తెలుసుకుంటారు, నా ప్రజలు ఆ శ్రమలన్నింటినీ జయిస్తారు అని మాట్లాడుతున్నాడు ఇర్మియా భక్తుడు. ఈ లోకంలో అంతిమ విజయం, ఈ లోకంలో అంతిమ విజయము క్రైస్తవునిది, క్రైస్తవురాలిది, నీది, నాది. ఎప్పుడు మనము దేవుని నమ్ముకున్నప్పుడు, మన ఆంతర్య పురుషుల్లో దేవుని మీద విశ్వాసం వచ్చినప్పుడు, అల్టిమేట్ విక్టరీ, వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్, మనము విజయవంతులము. చూడండి, యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం అనుకుంటా. మనం ఈ లోకాన్ని జయిస్తామా, ఓడిపోతామా దేవుని నమ్మిన బిడ్డలంగా అంటే 5:4 అమ్మా, యోహాను పత్రిక 5:4 చూడండి. 5:4 దేవుని మూలంగా పుట్టిన వారందరూ, పేజ్ నంబర్ 223, యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 5:4. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే, మన విశ్వాసమే. ఫెయిత్ ఈస్ ద విక్టరీ ఆఫ్ అ క్రిస్టియన్ బిలీవర్ లేదా క్రిస్టియన్. మనకు దేవుని మీద విశ్వాసమే మన విజయము. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనము దేవుని నమ్మితే ఈ లోకాన్ని జయిస్తాం. మనము దేవుని విశ్వసిస్తే ఈ లోకాన్ని, లోక ఆశల్ని, లోక కోరికల్ని, లోక తలంపుల్ని, లోక ఇబ్బందుల ఇరుకులను అన్నిటినీ మనము జయిస్తాం. నిజమైన విశ్వాసం, ట్రూ ఫెయిత్. ఇంకా చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము చివరి మాట, ఇది చదువుకొని ముగిద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. ఆంతర్య పురుషుల్లో విశ్వాసం కలిగిన వాళ్ళు ఎలా ఈ లోకాన్ని జయించారో చెప్తున్నారు చూడండి. 11వ అధ్యాయము 30వ వచనం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు, పేజ్ నంబర్ 207, కొత్త నిబంధన. విశ్వాసము బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత, 31 చదువుమా. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చూడండి, అందరూ గమనించండి. మనము దేవుని మీద విశ్వాసం ఉంచితే, మన ఆంతర్య పురుషుడు, మన మనస్సు, మన హృదయము దేవుని మీద విశ్వాసం ఉంచితే మనము ఎన్నటికీ నశించిపోము. చూడు, మందే విజయం ఈ లోకంలో. క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా అంతిమ విజయం. మనం ప్రాణం పోయినప్పుడు, మన ఊపిరి ఆగిపోయినప్పుడు మనమే విజయము కలిగిన వారము. ఎందుకంటే మనం క్రీస్తులో ఉన్న వారము కదా. క్రీస్తులో ఉన్న వారికి ఎల్లప్పుడూ జయము. క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధియో లేనే లేదు. క్రీస్తులో ఎలా ఉంటాం? విశ్వాసమును బట్టి. చూడండి, 32వ వచనం. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు సమయము వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించిరి. విశ్వాసాన్ని బట్టి రాజ్యాలను జయించిరి.
ఇంకా నీతి కార్యములను జరిగించిరి, నీతి కార్యాలు జరిగించిరి, వాగ్దానములను పొందిరి. వాగ్దానాలు పొందిరి. నీతి కార్యాలు ఎలా జరుగుతాయి? మన ద్వారా ప్రార్థనా కార్యము జరగదు, నీతి కార్యం మన ద్వారా జరగదు, పరిశుద్ధ కార్యము పరిశుద్ధ జీవితం మన ద్వారా జరగడం లేదంటే విశ్వాసం మనలో లేదని అర్థం. ఈరోజు మన ద్వారా నీతి కార్యాలు లోకంలో జరగడం లేదంటే మనకు విశ్వాసం లేదు అని అర్థం. చూద్దాం ఇంకా ముందుకి 33వ వచనం. రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, సింహాల నోళ్లను ఊహించిరి, అగ్ని బలమును చల్లార్చిరి, అగ్ని బలమును చల్లార్చిరి. ఖడ్గదారులు తప్పించుకునిరి. అగ్ని బలం ఎప్పుడైనా చల్లారిపోతుందా? అగ్ని మన ఎదురుగా ఉంటది, మనం అందులో పడతాము, కానీ మనం కాలకుండా ఉంటామా? ఆ రోజు దానియేలు, షడ్రేకు, మేషకు, అబేద్నెగో మా దేవుని మొక్కుతారా, విగ్రహాన్ని మొక్కుతారా లేదా మీ దేవుని విశ్వసిస్తారా అంటే మీ దేవుని మొక్కము, చావనైనా చేస్తాం, అగ్నిలో పడవేయబడతాం. అగ్నిలో పడవేయబడ్డారు ఇద్దరు మనుషులు. ఆ షడ్రేకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిలో పడవేయడానికి వెళ్ళిన వాళ్ళే బూడిదైపోయారు. అగ్నిలో పడిన వాళ్ళు బూడిద కాలేదు. ఎలా? విశ్వాసాన్ని బట్టి. మరణాన్ని జయించారు విశ్వాసాన్ని బట్టి, ఖడ్గాన్ని జయించారు విశ్వాసాన్ని బట్టి. ఈరోజు మనం ఈ లోక ఆశలను, ఈ లోకాన్ని త్యజించలేకపోతున్నాం. మన కోరికలను, మన ఆశలను త్యజించలేకపోతున్నాం, లేకపోతున్నాం దేవుణ్ణి, ఆయన కార్యాలను, ఆయన పట్ల విశ్వాసాన్ని నిర్ణయించుకోవాలి. నేడే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం. చూద్దాం ఇంకా ముందుకు చూడండి. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారము తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. ఇంకా ఎన్ని చెప్పాలి అని ఆయన అంటున్నాడు. చూడండి 36వ వచనం. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకాలను, ఖైదును అనుభవించిరి. జైలు జీవితాన్ని, కొరడా దెబ్బలను, రాళ్లతో కొట్టబడిరి, రంపాలతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేఘ చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమను, హింసను పొందుచు అడవులలో, కొండల మీద, గుహల్లో, సొరంగాల్లో తిరుగులాడచ్చు సంచరించిరి. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైరి. చావును, మరణాన్ని, ఖడ్గాన్ని, ఈ లోకాన్ని జయించారు మన ముందున్న బైబిల్లో ఉన్న భక్తులు. ఈరోజు ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉండే వాటినన్నిటినీ మనము జయించాలంటే విశ్వాసులైన పిల్లలుగా, పైనున్న వాటిని వెతికే బిడ్డలుగా, ఆయన్ను వెతికే బిడ్డలుగా, నన్ను పూర్ణ హృదయంతో కనుగొనవాడు ధన్యుడు. పూర్ణ హృదయంతో నన్ను వెతికిన ఎడలా నేను మీకు దొరికెదను. సో మన సమయం ఏంటంటే, మన నిర్ణయం ఏంటంటే ఆయన వెతుకుదాం, ఆయన వెంబడిద్దాం, నిత్య జీవాన్ని చేపడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం, దయచేసి ప్రార్థించుకుందాం. అందరు తల్లు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. విమానాలు అన్న ప్రార్థన చేస్తాడు. అన్నకు మైక్ ఇవ్వండి. అందరూ తల్లు వచ్చండి. భూమి ఆకాశం సృష్టించిన దేవా, నీకు స్తోత్రం.